పౌరులకు పారదర్శకమైన సేవ అందించాలి అని అండ్ మోసపూరిత లావాదేవీలను నిరోధించాలి అని ఇటువంటి కారణాలు చెబుతూ తాజాగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ జీవో నంబర్ 179 జారీ చేసింది. దీని ప్రకారం ఇక మున్సిపాలిటీల్లో పౌరులకు సేవలు దక్కాలంటే దానికి ఆధార్ని లింక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్తో పౌరులు తమను తాము ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటి? మున్సిపల్ సేవలకి ఆధార్ని లింక్ చేశారు. ప్రభుత్వం చెప్పే కారణం వేరు, అటువైపు నుంచి వినిపిస్తున్నటువంటి విమర్శలు వేరు. ఎందుకంటే ఇప్పుడు ఇలా చేయడం ద్వారా సంక్షేమ పథకాలకు భవిష్యత్తులో కోత పెట్టే ఎత్తుగడకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రయత్నం చేస్తుంది అన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుంది అనే విమర్శలు. ఎందుకంటే మనకు గుర్తునే ఉంటుంది, ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ని లింక్ చేయాలి అనే డిమాండ్స్ ఒకవైపు వినిపించినప్పుడు దాన్ని వ్యతిరేకించుకుంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏమని? పౌరుల వ్యక్తిగత గోప్యతకు భారీగా చెడు చేస్తుంది అది, ఆధార్ని ఓటర్ ఐడిని అనుసంధానించకండి అని. సో ఓటర్ కార్డుకి ఆధార్ అనుసంధానం పైన అంత వ్యతిరేక చర్చ జరిగితే మరిప్పుడు మున్సిపాలిటీల్లో పౌరుల సేవలకి ఆధార్ను లింక్ చేయాలి అన్నది ఏ విధంగా సమంజసం అని చెప్పి కొందరు ఆల్రెడీ ప్రశ్నించడం మొదలెట్టారు. ఇప్పటికీ ఆన్లైన్లో మున్సిపల్ సేవలు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మున్సిపల్ సేవలకని చెప్పి ఆధార్ని లింక్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి జీవో ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇలాంటి జీవోలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం అందరితో సంప్రదింపులు జరపాలి కదా. ఎలాంటి చర్చ లేకుండా, ఎలాంటి సంప్రదింపు లేకుండా ఇలాంటి జీవో ఎట్లా ఇస్తారు అనే విమర్శలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం అయితే ఇది ఒక పారదర్శకమైన సేవ కోసమే అని చెప్పి వాళ్ళ నిర్ణయాన్ని అయితే సమర్థించుకుంటూ ఉన్నారు.